బిగినర్ క్రియేటర్స్ కావచ్చు, చాలా టైం నుంచి రీల్స్ వీడియో పోస్ట్ చేసిన క్రియేటర్స్ కావచ్చు, ఒక మంచి రీల్ వీడియో క్రియేట్ చేసి పోస్ట్ చేసిన తర్వాత ఎన్నో వ్యూస్ వస్తాయి, ఎన్నో లైక్స్ వస్తాయని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ మీ మైండ్లో ఏదైతే థింక్ చేస్తారో దానికి మొత్తం ఆపోజిట్ అవుతుంది. ఐ మీన్ నో వ్యూస్, నో లైక్స్. సో ఈ వీడియోలో 5 బేసిక్ రీల్ టిప్స్ అయితే షేర్ చేస్తా. ఆ టిప్స్ని మీరు మీ వీడియోలో ఇంక్లూడ్ చేస్తే మీకు మంచిగా రీచ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ప్లస్ వ్యూస్ అండ్ లైక్స్ కూడా వస్తాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే కింద కామెంట్ బాక్స్లోకి వెళ్ళి #road200K అని టైప్ చేసి మీరు ఇన్స్టాగ్రామ్ని ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. టిప్ నెంబర్ 1, హుక్. గైస్, ఇన్స్టా రీల్స్ లాంచ్ అయినప్పుడు 15 సెకండ్స్ డ్యూరేషన్ వరకు మనం వీడియోస్ అనేది క్రియేట్ చేసి పోస్ట్ చేస్తుండే. బట్ ప్రజెంట్ టైం చూసుకుంటే 30 సెకండ్స్, 60 సెకండ్స్ అండ్ 90 సెకండ్స్ డ్యూరేషన్ వరకు కూడా మనం వీడియోస్ అనేది రికార్డ్ చేసి పోస్ట్ చేయొచ్చు. కానీ మీరు ఎంత డ్యూరేషన్ వీడియో క్రియేట్ చేసినా బిగినింగ్ 2 to 3 సెకండ్స్ ఏదైతే పార్ట్ ఉంటుందో అక్కడ మీరు హుక్ అనేది మెయింటైన్ చేయాలి. హుక్ ఈస్ నథింగ్ బట్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఈస్ దేర్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది వీడియో ఆర్ బిగినింగ్ ఆఫ్ ది పార్ట్. అంటే వీడియో స్టార్టింగ్ పార్ట్ లేదా బిగినింగ్ ఆఫ్ ది పార్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ మీరు ఆడియన్స్ అటెన్షన్ని గ్రాప్ చేసేటట్టు ఏదైనా ఇంట్రెస్టింగ్ అయ్యాలి లేదా యూనిక్ ఆర్ క్రియేటివ్గా చేయాలి. దీంతో మీ వీడియోలో అంత ఇంట్రెస్టింగ్గా ఏముంది అని మీ వీడియో అనేది ఆడియన్స్ స్క్రోల్ చేయకుండా కంప్లీట్ ఫోకస్ తోటి మీ వీడియో అనేది చూస్తారు. దీనివల్ల మీకు వీడియో అనేది చాలా రీచ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టిప్ నెంబర్ 2, టెక్స్ట్ ఇన్ వీడియో. గైస్, మీరు ఇన్స్టాగ్రామ్లో ఎన్నో రీల్స్ వీడియోస్ చూసి ఉండొచ్చు. అందులో మాక్సిమం 80% ఆఫ్ ది వీడియోస్ ఏవైతే ఉంటాయో టెక్స్ట్ ఇంక్లూడ్ అయిన వీడియోస్ ఉంటాయి. సో అలా వాళ్ళు ప్రతి వీడియోలో టెక్స్ట్ ఇంక్లూడ్ లేదా టెక్స్ట్ యాడ్ చేయడానికి రీజన్ వచ్చేసి ఆడియన్స్ రిటెన్షన్. చాలా మంది రీల్స్ వీడియోస్ వితౌట్ ఆడియో చూస్తారు. ఒకవేళ రీల్స్ ఆడియో అనేది ఆన్ ఉన్నా సరే ఏదో అర్జెంట్ పని ఉన్నట్టు లేదా అసలు ఈ రోజుకి ఇన్ని వీడియోస్ చూడాలన్నట్టు స్క్రోల్ చేస్తూనే ఉంటారు. అలాంటప్పుడు మీ వీడియోలో టెక్స్ట్ యాడ్ చేయడం వల్ల మ్యాక్సిమం చాలామంది ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో స్క్రోల్ చేయకుండా వీడియో ఆపి మరి మన వీడియో అనేది చూస్తారు. బికాజ్ మనం వీడియోలో ఏదైతే చెప్పబోతున్నామో అది ముందే మనం టెక్స్ట్ రూపంలో షోకేస్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ తోటి మన వీడియో అనేది కంప్లీట్గా చూస్తారు. సో ఇలా కూడా మీ వీడియోలో ఫస్ట్ టిప్ అనేది యూజ్ చేయొచ్చు, అంటే మీరు హుక్ అనేది మెయింటైన్ చేయొచ్చు. టిప్ నెంబర్ 3, యూజ్ ఇన్స్టా కెమెరా విత్ ఫిల్టర్స్ అండ్ ఎఫెక్ట్స్. గైస్, చాలా మంది ఇన్స్టా కెమెరా కాకుండా నార్మల్గా మన మొబైల్లో ఉన్న ఇన్బిల్ట్ కెమెరా లేదా DSLR కెమెరాతో వీడియోస్ అనేది రికార్డ్ చేస్తారు అండ్ అలాగే పోస్ట్ చేస్తారు. ఫ్యాక్ట్ చెప్పాలంటే మన వీడియో ఏ కెమెరాలో రికార్డ్ చేసినా సరే మనకు వ్యూస్ అనేది వస్తుంది. బట్ మాక్సిమం అన్ని రీల్స్ వీడియోస్ నార్మల్ కెమెరా లేదా DSLRలో కాకుండా ఇన్స్టాగ్రామ్లో ఉన్న కెమెరా తోటి వీడియోస్ అనేది రికార్డ్ చేయండి అండ్ అక్కడే ఎడిట్ చేయండి. లైక్ ఫిల్టర్స్ కానీ లేదా ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ యాడ్ చేసి పోస్ట్ చేయండి. దీంతో ఇన్స్టాగ్రామ్ రీల్స్ అల్గోరిథంకి తొందరగా మీ వీడియో అనేది ఫైండ్ చేసుకుంటుంది. అలా ఒకవేళ మీ వీడియోలో కాంటెంట్ ఉన్నది అయితే ఆ వీడియో రీచ్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ వీడియో క్రియేట్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ కెమెరాలో అన్ని ఎడిటింగ్ టూల్స్, ఫీచర్స్, ఎఫెక్ట్స్ ఇవన్నీ వాడు పిచ్చోడు కాదు కదా. సో అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ కెమెరా కూడా యూజ్ అయ్యండి అండ్ అందులో ఉన్న ఎఫెక్ట్స్, ఫిల్టర్స్, ఎడిటింగ్ టూల్స్ని అన్నీ యూజ్ అయ్యండి. నెక్స్ట్ టిప్లోకి వెళ్ళే ముందు మీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే వీడియో చూస్తున్నారు కానీ చాలా మంది లైక్ చేస్తలేరు, కామెంట్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. ఒకవేళ మీరు మన ఛానల్ కొత్త వాళ్ళైనా సరే పాత వాళ్ళైనా సరే ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం. టిప్ నెంబర్ 4, ఆడియో విషయానికి వస్తే చాలా మంది ఏ సాంగ్స్ పడితే ఆ సాంగ్స్ అనేది మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీడియోస్ అయితే యూజ్ చేస్తారు. అలా యూజ్ చేయడం వల్ల చాలాసార్లు ఏమవుతుందంటే మీ వీడియో అనేది బ్లాక్ అవుతుంది లేదా ఒక్కొక్కసారి మీ ఆడియో అనేది బ్లాక్ అవుతుంది. బికాస్ ఆ సాంగ్ లేదా ఆడియోని యూజ్ చేయడానికి మీకు ఎలాంటి అథారిటీ లేదు లేదా రైట్ అనేది లేదు కాబట్టి మీ వీడియోస్ లేదా ఆడియో అనేది బ్లాక్ అవుతాయి. అయినా సరే పోనీ ఒక్కసారి లేదా 2 సార్లు బ్లాక్ అయింది కదా, నెక్స్ట్ టైం బ్లాక్ కాదేమో అని మీరు మళ్ళీ అలాగే యూజ్ చేసినట్టయితే మీ అకౌంట్ లేదా పేజ్ అనేది ఎగిరిపోతుంది. ఐ మీన్ డిసేబుల్ అవుతుంది బికాస్ ఇట్ అగేన్స్ట్ ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ గైడ్లైన్స్. అందుకే మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్ ఆడియో లైబ్రరీలో ఏవైతే సాంగ్స్ లేదా ఆడియోస్ ఉన్నాయో అవి యూజ్ చేయండి. దీంతో మీకు రీచ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం మీ అకౌంట్ కూడా సేఫ్ ఉంటుంది. టిప్ నెంబర్ 5, CTA లేదా కాల్ టు యాక్షన్ కూడా అనొచ్చు. సో మీలో ఆల్మోస్ట్ చాలా మంది ఇన్స్టాగ్రామ్లో ఎంటర్టైన్మెంట్ రీల్స్, ఎడ్యుకేషనల్ రీల్స్ లేదా టెక్నాలజీ రీల్స్ అనేది చూసిండొచ్చు. బట్ వాళ్ళ ప్రతి వీడియోలో ఎండింగ్లో కానీ లేదా క్యాప్షన్లో కానీ ఒకటి నోటీస్ చేశారా, అదే ట్యాగ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, ట్యాగ్ యువర్ బాయ్ ఫ్రెండ్, ట్యాగ్ యువర్ గర్ల్ ఫ్రెండ్, ట్యాగ్ పులిహోర రాజా, ట్యాగ్ దట్ నిబ్బా, ట్యాగ్ దట్ నిబ్బి, ట్యాగ్ సంబడి లేదా ట్యాగ్ ఇఫ్ యూఆర్ రిలేటబుల్, ఇలాంటివి. సో దీన్నే CTA స్ట్రాటజీ అంటారు. సపోజ్ మీరు ఒక ఎంటర్టైన్మెంట్ రీల్ వీడియో చూస్తున్నారు, ఆ రీల్ తోటి మీరు రిలేట్ అవుతున్నారు. లైక్ సేమ్ సిచ్యువేషన్ కానీ లేదా సేమ్ బిహేవియర్ కానీ మీకు తెలిసిన వాళ్ళతోటి ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి రిలేటబుల్గా ఆ వీడియోలో మీకు అనిపిస్తే ఆ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక ట్యాగ్ చేస్తారు లేదా ఆ వీడియో కామెంట్ బాక్స్లోకి వెళ్ళి మెన్షన్ చేస్తారు లేదా అతనికి మీరు డైరెక్ట్ ఫార్వర్డ్ చేస్తారు. దీంతో ఆ రీల్ వీడియో పోస్ట్ చేసిన వానికి పుక్కట్ల ప్రమోషన్ అవుతుంది. ఒకవేళ మీ రీల్ వీడియోకి మంచిగా వ్యూస్ అండ్ లైక్స్ వస్తున్నాయి బట్ కామెంట్స్ వస్తలేవు అంటే మీ వీడియోలో మీరు CTA స్ట్రాటజీని యూజ్ చేస్తలేరు. సో ఒకవేళ మీరు CTA అంటే కాల్ టు యాక్షన్ స్ట్రాటజీని యూజ్ చేయకపోతే ఇప్పటి నుంచి యూజ్ అయ్యండి. దీంతో మీకు మంచిగా ఎంగేజ్మెంట్ రేట్ వస్తుంది, ఆడియన్స్ రిటెన్షన్ వస్తాయి, వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి, అలాగే ఫాలోవర్స్ కూడా వస్తారు. సో 5th టిప్ అనేది మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీరు ఇప్పటి నుంచి రీల్ వీడియోస్ ఏవైతే క్రియేట్ చేస్తారో రిలేటబుల్ టాపిక్స్ పైన వీడియోస్ అనేది పోస్ట్ చేయండి. రెఫరెన్స్ కోసం మీరు అఖిల్ జాక్సన్ వీడియోస్ చూడండి, అతని వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో వీడియో కింద గైస్ ఈ వీడియో అనేది మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ వాల్యుబుల్ అనిపించింది అనుకున్నాను. సో
వీడియోని ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీకు ఈ 5 టిప్స్లో మీకు ఏ టిప్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ విత్ క్రాఫ్టీ కిరణ్.